ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విశ్వా, విశ్వా, విశ్వా ఎక్కడున్నావు? విశ్వా, 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 విశ్వా ఇంట్లో లేనట్టున్నాడు. సార్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన సారీ ఇది. సార్ ఎక్కడున్నారు సార్? ఏమైపోయారు? మీరు ఎక్కడున్నా తిరిగి రండి సార్. మీ మాటలు వినకుండా, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. మీకోసం ఎదురు చూస్తూ, మీ గురించి ఆలోచిస్తూ పిచ్చెక్కిపోయేలా ఉంది సార్. ఎక్కడున్నా నా కోసం తిరిగి వచ్చేయండి సార్, ప్లీజ్. వస్తాను జాను. మన ప్రేమను శాశ్వతంగా నిలబెట్టుకోవడానికే ఈ తాత్కాలిక ఎడబాటు. ఈ స్మెల్ చేసర్ పర్ఫ్యూమ్ది కదా. కానీ నిన్నే ఉతికి కబోర్డ్లో పెట్టాను. కానీ ఇప్పుడు బయటికి ఎలా వచ్చింది? పర్ఫ్యూమ్ స్మెల్ కూడా గుప్పమంటుంది. సార్, సార్ ఇక్కడే ఉన్నారా? లేకపోతే కబోర్డ్లో పెట్టిన చీర ఇక్కడికి ఎలా వస్తుంది? అది కూడా జై సార్ మాత్రమే వాడే ఆ స్పెషల్ పర్ఫ్యూమ్ స్మెల్ ఎలా వస్తుంది? డౌట్ లేదు, సార్ బతికే ఉన్నారు. అది కూడా ఎక్కడెక్కడ ఉన్నారు. మరి ఇంట్లోకి వచ్చిన జై సార్ నాకెందుకు కనిపించట్లేదు? జై సార్ ఇక్కడే నా చుట్టూనే తిరుగుతున్నారు కదా, కానీ నాకు కనిపించట్లేదు, నాతో మాట్లాడట్లేదు. ఎందుకు సార్? ఎందుకు ఇలా చేస్తున్నారు? నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. సార్ ఇక్కడే ఉన్నారని సంతోషించాలో, ఎందుకు ఇలా చేస్తున్నారని బాధపడాలో అర్థం కావట్లేదు. అసలు ఇదంతా ఏంటో, జై సార్ ఎందుకు ఇలా చేస్తున్నారో కనుక్కోవాలి.
ఏమండి 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 ఒక్కసారి ఆలోచించండి. ఎంత కాదనుకున్నా దాని కడుపులో ఉన్నది మనవడో మనవరాలో మనవాళ్లే కదా. చిచ్చే ఆడెవడో పరిగమాల ఏదో ఒక పుట్టినోడు మనోడు ఎలా అవుతాడు? డాక్టర్ గారు, డాక్టర్ గారు, మేము ఇక్కడే ఉంటాం. వెంటనే ప్రాసెస్ మొదలు పెట్టండి. సరే సార్, కానీ మీ అమ్మాయికి ఇష్టం లేదని చెప్తుంది కదా. నోటితో చెప్పిన దానికా పేపర్ మీద రాసిన దానికా దేనికి విలువ? పేపర్ మీద రాసిందే ముఖ్యం. మరి ఇంకేంటి? వెళ్ళండి, తీసుకెళ్ళండి. అలాగే సార్. నానా, నేను అబార్షన్ చేయించుకోను. కీర్తి, చూడు కీర్తి, నువ్వు అబార్షన్ చేయించుకోకపోతే నిన్ను కన్న పాపానికి నేను మీ అమ్మ విషం తాగి చేస్తాను. ఊరుకోండత్తయ్య, మన చేతిలో లేని దాని గురించి ఎంత ఏడ్చినా ఏంటి లాభం? కూర్చోండి. అయ్యో, అమ్మా, ఈ టాబ్లెట్ వేసుకోమ్మా. ఇంకా దీని పీడ ఎలాగూ విరగడైపోయింది కాని బసవా, ఆలస్యం చేయకుండా పెళ్లి ముహూర్తం పెట్టించాలి. అవునమ్మా, ఎంత తొందరగా పెళ్లి చేస్తే అంత మంచిది. అసలు ఇదంతా ఆ దరిద్ర గొట్టు తులసి వల్లే. అది ఇంట్లో ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టిందో కాని అప్పటి నుంచి అన్ని అపశకునాలు అరిష్టాలే. అమ్మా, అసలు తులసికి దీనికి సంబంధం ఏంటమ్మా? ఏ సంబంధం అంటావేంట్రా? ఆ? కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం తనకు తెలియగానే వచ్చి మాతో గాని ఎవరితో గాని ఒక మాట చెప్పిందా? దానికి అత్తగారన్న గౌరవం ఉంటే ఇంత దూరం ఎందుకు తీసుకొస్తుందే? అత్తనన్న గౌరవం లేకపోయినా కనీసం కీర్తికి తల్లినే కదా. వచ్చి ఇలా కీర్తి కడుపుతో ఉందన్న విషయం నాకొక్క మాట అయినా చెప్పాలి కదా.